వడ్డీల రూపంలో 200 కోట్లు దండుకొని బిచానా ఎత్తివేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. నగరంలోని అబిడ్స్ సెంటర్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి 200 కోట్లకు పైగా వసూలు చేసింది ఓ కుటుంబం. అబిడ్స్ లోనే ఉన్న తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలతో కలిసి ఈ స్కామ్ కు పాల్పడినట్లు పోలీసులు ఫిర్యాదులు అందాయి. కోఆపరేటివ్ బ్యాంకుకు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను మాటలతో నమ్మించి వారిని తమ సంస్థలో డిపాజిట్ చేసేలా వాణిబాల ఒప్పించి పెద్ద ఎత్తున మోసం చేసినట్లు బాధితులు వాపోతున్నారు. తమకు డబ్బులు చెల్లించకపోగా వాణిబాల కుటుంబం అడ్రస్ లేకుండా పోవడంతో తమకు న్యాయం చేయాలని బషీర్బాగ్లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. मीडिया అలా ఓవర్ఆల్ ఫోటోస్ కి కస్టమర్ ఏం చెప్పాలి. ఎం శ్రీనివాసమూర్తి ఈరోజు ఈ సిసిఎస్కి ఒక కంప్లైంట్ నిమిత్తం రావడం జరిగింది. విషయం ఏమిటంటే తెలంగాణ కోఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంకులో ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ వాణిబాల అనేటటువంటి ఆవిడ ఆ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అదేవిధంగా ఆ బ్యాంకుకు వచ్చేటటువంటి వినియోగదారులకి అధిక వడ్డీ ఆశ చూపి అక్కడ డిపాజిట్లు చేస్తానని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అమౌంట్లన్నీ కూడా ఆమెకి అబిడ్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి సమీపంలోనే తన భర్తతోటి తన కుమారుడితోటి ఒక ఆఫీస్ తెరిపించి అందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యతలు ఇక్కడ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6%, 7% వడ్డీ వస్తుంది. మీరు ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే 15% వడ్డీ ఇస్తామన్నటువంటి నెపంతో ఈ అధిక వడ్డీలకు ఆశ పెట్టినటువంటి క్రమంలో అందరం వెళ్ళి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ వచ్చుకుంటూ ఉన్నప్పుడు క్రమంలోనే శుక్రవారం నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆ కార్యాలయాలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు సిబ్బంది? ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. తీరా వచ్చేలేకి శనివారం తెలిసింది ఏంటంటే వాళ్ళు బోర్డు తిప్పేశారు, ఇక్కడ మళ్ళీ రాకోకుండా వెళ్ళిపోయారని చెప్పి తెలిసిన వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఇది ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది కాబట్టి మీరు సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి వారు కోరారు. ఈ సిసిఎస్లోకి వచ్చి మేము ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేశాం. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేస్తులో పెట్టుకొని ఇప్పుడు ఆ 81 సంవత్సరం ఉన్నటువంటి కె రామారావు అనేటటువంటి వ్యక్తి దగ్గర కూడా 6 లక్షలు తీసుకొని మోసం చేసినటువంటి సంఘటన జరిగింది. మేము అధికారులతోటి తక్షణం దీని మీద మీరు విచారణ జరపండి, నిందితులని బాధితుల నుంచి రక్షించేటటువంటి చర్యలన్నీ చేపట్టి వారికి ఉన్నటువంటి వారిని అన్ని ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఎప్పటి నుంచి కడుతున్నారు ఈ డబ్బులు? ఆమె సమస్య ఎప్పటి నుంచి ప్రారంభించింది? మేము పర్టికులర్గా సార్ 4 ఇయర్స్ నుంచి దాంట్లో కడతా ఉన్నాం. మాకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి కూడా కట్టుతున్నటువంటి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 15% లాగా పే చేస్తున్నారు. ఇంకా ఈ న్యూస్ విన్న తర్వాత చాలామంది వచ్చి మేము కూడా దాంట్లో అమౌంట్స్ పెట్టాము అనేటటువంటి దాని మీద వస్తున్నారు. సుమారు మొత్తం 517 మంది బాధితులు ఇక్కడ ఉన్నటువంటి తక్షణ సమాచారం ప్రకారం 207 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క అమౌంట్ కలెక్ట్ చేసినట్టు మాకు వివరాలు తెలుస్తుంది.